రామపురి అనే ఊర్లో సోమయ్య, కాంతమనే దంపతులుండేవారు. సోమయ్యకి 5-6 ఆవులుండేవి. ఆ ఆవుల పాలను ఊర్లో అమ్మి వచ్చిందాంతో తృప్తిగా బతికేవాడు. స్వచ్ఛమైన పాలనందించటం వల్ల ఊర్లో అందరికీ అతనిపై నమ్మకముండేది. వారింటి పక్కనే చంద్రయ్య, సూరమ్మ ఉండేవారు. ఒకరోజు ఉదయం సోమయ్య ఆవుల దగ్గర పాలు పితుకుతున్నాడు. కాంతం ముఖం నిండా చిరాకుతో అక్కడికొచ్చింది. ఏవండి, ఇంకెన్నాళ్ళీ పాచిపన్లు? పొద్దున్నే లేచి ఆ ఆవుల వెనక తిరగడం, ఆ పితికిన పాలను ఊరంతా అమ్మడం, ఇదేనా మన బతుకు? పక్కన చంద్రయ్య గారిని చూడండి, ఎంత మేడ కట్టారు. చంద్రయ్య భార్య సూరమ్మ చేతుల్నిండా గాజులు, మెడలో మెరిసే గొలుసులతో ఎలా తిరుగుతోందో చూశారా? కాంతం, పక్కవారిని చూసి మనం ఎందుకు ఏడవాలి? భగవంతుడు మనకు 10 మందికి పనికొచ్చే పనినిచ్చాడు. స్వచ్ఛమైన పాలనిస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. మనకున్నదాంతో మనం సంతోషంగా లేమా? సంతోషం కడుపు నింపుతుందా అండి? మీరమ్మే పాల ధరలో వచ్చే లాభం ఏ పాటిది? నేనెప్పట్నుండో చెప్తున్నాను కదా, పాలల్లో కాసిన్ని నీళ్లు కలపండి అని. అప్పుడు లీటర్ పాలు 2 లీటర్లవుతాయి. ఆదాయం రెట్టింపవుతుంది. ఆ వచ్చిన డబ్బుతో నాక్కూడా నగలు చేయించవచ్చు కదా. వద్దు కాంతం, కల్తీ చేయడం మహాపాపమే. చిన్నపిల్లలు, ముసలివాళ్లు మన పాలను తాగుతారు. పాలల్లో నీళ్లు కలిపితే అది మోసమవుతుంది. నిజాయితీగా సంపాదించే రూపాయైనా తేనెలాంటిది. మోసంతో సంపాదించే 1 కోటి రూపాయలైనా అవి పాములాంటివి. ఎప్పుడో ఒకప్పుడు కాటేస్తుంది. చాలు మీ వేదాంతం. ఈ వేదాంతమే మనల్ని గుడిసెలో ఉంచింది. కాంతం విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి సూరమ్మ కొత్తగా కొనుక్కున్న ఒక బంగారు నగం ధరించి కాంతం దగ్గరకొచ్చింది. అది చూసి కాంతం కళ్ళు ఆశగా మెరిశాయి. ఏవే కాంతం, ఎలా ఉన్నావ్? చూసావా, మా ఆయన నిన్ననే పట్నం నుండి ఈ కొత్త నగ తెచ్చారు. ఎలా ఉంది? అమ్మో, చాలా బావుంది సూరమ్మ. ఇంత విలువైన నగ కొనేంత డబ్బు మీ ఆయనకెక్కడ్నించి వస్తోంది? మా ఆయన చూడు, పాలమ్ముతూ ఇంకా ఈ చిరిగిన బట్టలతోనే ఉన్నాడు. సూరమ్మ మెల్లగా కాంతం చెవిలో, కాంతం, నీకు తెలియకడుగుతున్నావు. మా ఆయన ధాన్యం వ్యాపారి కదా. రైతుల దగ్గర కొనేటప్పుడు ఒక తూకం, అమ్మేటప్పుడు మరో తూకం వాడతారు. అలా తూకంలో కొంచెం మోసం చేస్తేనే కదా ఇంత లాభం వస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు సుమా. నువ్వు నా ప్రాణమిత్రురాలివని నీకు చెప్తున్నాను. అదే సంగతి. ఇలాంటి తెలివుంటేనే డబ్బొస్తుందన్నమాట. మా ఆయనకు మాత్రం ఈ తెలివి ఎప్పుడొస్తుందో ఏమో. సూరమ్మ వెళ్ళిపోయాక కాంతం మనసులో అలజడి మొదలైంది. రాత్రి సోమయ్య భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆమె మళ్లీ తన పోరు మొదలుపెట్టింది. ఏమండి, మీకొక విషయం తెలుసా? చంద్రయ్య గారు తూకంలో మోసం చేసి అంత డబ్బు గడిస్తున్నారట. అందుకే సూరమ్మ మెళ్ళో అన్ని నగలున్నాయి. మీరు మాత్రం నీతి అంటూ కూర్చుంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రేపట్నుండి పాలల్లో ఖచ్చితంగా నీళ్లు కలపాల్సిందే. లేదంటే నేను అన్నం ముట్టను. కాంతం, నువ్వు మరీ పంతం పడుతున్నావే. పాపంతో వచ్చిన సొమ్ము మనకొద్దు. చంద్రయ్య చేసేది తప్పు. అది ఎప్పటికైనా బయటపడుతుంది. మనం పస్తులున్నా సరేగాని మోసం మాత్రం చెయ్యకూడదు. నాకవన్నీ అనవసరం. నేను విన్ను. మీరు పాలల్లో నీళ్లు కలపకపోతే ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. భార్య పోరు పడలేక సోమయ్య మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సూరమ్మ మళ్లీ వచ్చింది. ఈసారి ఆమె మెడలో మిలమిలా మెరిసే ముత్యాలహారం ఉంది. అది చూడగానే కాంతం గుండె ఆగినంత పనైంది. కాంతం, మా ఆయనకి మధ్య వ్యాపారంలో ఇంకా ఎక్కువ లాభాలొచ్చాయి. అందుకే ఈ ముత్యాలహారం కొన్నారు. చూడు ఎంత బాగుందో. సూరమ్మా, నాక్కూడా ఇలాంటి హారం కొనాలనుంది. కాని మా ఆయన నేనెన్నిసార్లు చెప్పినా పాలల్లో నీళ్లు కలపడం లేదు. చెబితే వినరు కాంతం. నువ్వే వినిపించుకునేలా ఏదో ఒకటి చేయాలి. అయినా పాలలో నీళ్లు కలిపితే ఎవరికి తెలుస్తుంది? సాయంత్రం కాంతం సోమయ్య మీద విరుచుకుపడింది. ఈసారి పెద్ద గొడవే అయ్యింది. సోమయ్య ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఆఖరికి విసిగిపోయిన సోమయ్య భార్య పోరు పడలేక అయిష్టంగానే పాలల్లో నీళ్లు కలపడానికి ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సోమయ్య కాంతం బలవంతం మీద పాలల్లో నీళ్లు కలిపాడు. ఆ పని చేయడం వల్ల సోమయ్య మనసు విలవిల్లాడిపోయింది. కాని కాంతం మాత్రం
ఎంతో సంబరపడింది. చూశారా, ఇప్పుడొక బిందె పాలు 1.5 బిందెల పాలయ్యాయి. ఈ రోజు నుండి ఆదాయం పెరుగుతుంది. ఈ డబ్బుతో నేనొచ్చే వారం కొత్త చీర కొనుక్కుంటాను. కాంతం, నా భయం నాకుందే. ఎవరైనా పసిగడితే మన పరువు పోతుంది. ఇన్నాళ్ళు మన పైన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం పోతుందే. ఎవ్వరూ పసిగట్టర్లేండి. మీరేం కంగారు పడకండి. కొన్ని రోజులు గడిచాయి. ఎవ్వరూ ఏమీ అనలేదు. జనం పాలు పల్చగా ఉన్నాయని అడిగినా సోమయ్య ఏదో ఒక్క సాకు చెప్పి తప్పించుకునేవాడు. కాంతం ఆ వచ్చిన అదనపు డబ్బుతో కొత్త పట్టుచీరలు, చిన్న చిన్న నగలు కొనడం మొదలుపెట్టింది. ఆమె కాసే ఇంకా పెరిగింది. ఒకరోజు కాంతం సోమయ్యతో, ఏవండి, మనం ధనవంతులం కావాలంటే ఇప్పుడు కలిపే నీళ్లు సరిపోవు. ఇంకాస్త ఎక్కువ నీళ్లు కలపండి. లీటర్కి లీటర్ నీళ్లు పోసినా ఎవ్వరికీ తెలీదు. వద్దు కాంతం, ఇప్పటికీ మనం చేసే తప్పుకి నా మనసుకి చాలా బాధగా ఉంది. ఇంకా ఎక్కువ నీళ్లు కలిపితే అవి కేవలం తెల్లటి నీళ్లవుతాయే. మీకెప్పుడూ భయమేనండి. ఉండండి, నేనే కలుపుతాను. సోమయ్య వారించినా వినకుండా కాంతం పాలల్లో విపరీతంగా నీళ్లు కలిపేసింది. సరిగ్గా అదే సమయానికి ఆ ఊరి పెద్ద ధర్మయ్య గారు సోమయ్య ఇంటికొచ్చారు. ఎరా సోమయ్య, ఇంట్లోనే ఉన్నావా? నమస్కారం పెద్దయ్య గారు. రండి, కూర్చోండి. కూర్చోడానికి సమయం లేదురా. ఈ రోజు రాత్రి మా ఇంటికి పక్కూరు నుండి పెద్ద పెద్ద అతిథులు వస్తున్నారు. విందేర్పాటు చేస్తున్నాం. పెరుగు కోసం మంచి పాలు కావాలి. నీ దగ్గర పాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయని వచ్చాను. అయ్యా, అది మా ఆవుల పాలు ఈ మధ్య చిక్కగా ఉండటం లేదండి. మీకు పాలు పక్క ఊరు నుండి తెచ్చిస్తాను బాబు. ఎందుకు? ఇక్కడ బిందెల్ నిండా పాలున్నాయి కదా. చిక్కగా ఉన్నా లేకపోయినా స్వచ్ఛమైన పాలు నీ దగ్గర ఉంటాయి కదా. నీ దగ్గర పాలుండగా నేను వేరే చోటికెందుకు వెళ్తాను? ఇవే తీసుకొని వెళ్తాను. కాంతం ముందుకొచ్చి, తీసుకెళ్ళండి బాబుగారు, ఇప్పుడే పితికిన తాజా పాలు. సోమయ్య వద్దన్నా వినకుండా కాంతం ఆ నీళ్ల పాలను ధర్మయ్య గారికి ఇచ్చేసింది. ధర్మయ్య గారు డబ్బులిచ్చి ఆ పాలను తీసుకెళ్లారు. సాయంత్రమైంది. ధర్మయ్య గారింట్లో విందు మొదలైంది. అతిథులందరూ కూర్చున్నారు. భోజనం చివర్లో పెరుగు వడ్డించారు. ఆ పెరుగును చూసి అతిథులు ముఖం చిట్లించారు. అది పెరుగులాగా లేదు. ఏదో పల్చటి నీళ్లలో సున్నం కలిపినట్టు ఉంది. అసలు రుచి లేదు సరికదా, వికారంగా ఉంది. అప్పుడొక అతిథి ధర్మయ్య గారితో ఇలా అన్నాడు. ఏవండి ధర్మయ్య గారు, ఇదేం పెరుగు? విందు భోజనం అంతా బాగుంది కాని ఈ పెరుగుతో మొత్తం పాడు చేసేశారు. అయ్యో, అలా అంటారేంటి? మా ఊరి సోమయ్య దగ్గర తీసుకున్నాను. వాడు చాలా నిజాయితీపరుడు. నిజాయితీ మాట అటుంచండి. ఒకసారి దీన్ని రుచి చూడండి. మీ ఊరి సోమయ్య మిమ్మల్ని బాగానే మోసం చేశాడు. ధర్మయ్య గారికి చాలా అవమానంగా అనిపించింది. అతిథుల ముందు తన పరువు పోయింది. మరుసటి రోజు ఉదయం ధర్మయ్య గారు ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టించారు. సోమయ్యని అక్కడికి పిలిపించారు. ఊరంతా అక్కడ గుమిగూడారు. చంద్రయ్య, సూరమ్మ కూడా అక్కడే ఉన్నారు. సోమయ్య, నీ మీద నాకెంత నమ్మకం ఉండేదిరా. నిన్న నా ఇంటికొచ్చిన అతిథుల ముందు నేను తల వంచుకునేలా చేశావు. ఆ పాలేంటి? నిజం చెప్పు. పాలల్లో నీళ్లు కలిపావా లేదా? సోమయ్య కన్నీళ్లతో, అయ్యా, క్షమించండి. నేను తప్పు చేశాను. భార్య పోరు పడలేక అత్యాశకు లోనై పాలలో నీళ్లు కలిపాను. నన్ను క్షమించండి బాబూ. ఇన్నాళ్ళు నిన్నందరూ నిజాయితీపరుడు అని పిలిచేవారు. కాని ఈ రోజు నుండి నిన్ను మోసకారి అని పిలుస్తారు. నీ పాలు ఈ ఊళ్ళో ఎవ్వరూ కొనరు. నీపైన నమ్మకం నువ్వే నీ చేతులతో పోగొట్టుకున్నావు. ఊరి జనమందరూ సోమయ్యను తిట్టడం మొదలుపెట్టారు. సోమయ్యకు ముఖం ఎత్తుకునే ధైర్యం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో చంద్రయ్య గారింట్లో కూడా రచ్చ జరిగింది. ఆయన తూకంలో మోసం చేస్తున్నాడని పక్క ఊరివాళ్లు వచ్చి గొడవ చేశారు. సోమయ్య ఇంటికి తిరిగొచ్చాడు. కాంతం ఏడుస్తోంది. చూశావా కాంతం, నీ అత్యాశ, నీ సలహా మనల్ని ఎక్కడికి తెచ్చాయో. ఈ రోజు ఊరి ముందు నేను దొంగలా నిలబడ్డాను. ఇన్నాళ్ళు నేను సంపాదించిన గౌరవం మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు మన పాలు ఎవ్వరూ కొనరు. ఆ సూరమ్మ మెడలో నగలు చూసి నువ్వు మురిసిపోయావు. కాని ఇప్పుడు చంద్రయ్య పరిస్థితి కూడా చూడు. మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. ఏవండి, నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తిని మీకా సలహా ఇచ్చాను. మనకున్న దాంతో తృప్తిగా ఉంటే
ఈ అవమానం జరిగేది కాదు. డబ్బులెలాగైనా సంపాదించుకోవచ్చు గాని పోయిన పరువు తిరిగి సంపాదించుకోలేమని నాకర్థమైందండి. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభమే? నమ్మకమనేది గాజు పాత్ర లాంటిది. ఒక్కసారి పగిలితే మళ్ళీ అతుక్కోదు. ఈ రామాపూర్లో మనల్ని ఇక ఎవ్వరూ నమ్మరు. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే. సోమయ్య, కాంతం ఆ రాత్రికి రాత్రే తమ ఆవుల్ని తీసుకుని వేరే గ్రామానికి వెళ్ళిపోయారు. అక్కడ సోమయ్య మళ్ళీ మొదట్నుండి నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టాడు. కాంతం కూడా తన తప్పు తెలుసుకుని అత్యాశ వదిలేసి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నదాంతో తృప్తిపట్టం నేర్చుకుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే అత్యాశ దుఃఖానికి చేటు. నిజాయితీగా బతకడం కష్టమైనా అదిచ్చే గౌరవం శాశ్వతం. మోసంతో సంపాదించేది ఎప్పటికైనా మనల్ని పతనం చేస్తుంది. శ్రీపురం అనే గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. కాని రామయ్య చాలా కష్టజీవి. అతనికి సోమయ్య అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అదే ఊరిలో రాఘవయ్య అనే పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు 100 ఎకరాల మాగాని, ఊరి మధ్యలో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఒకరోజు సాయంత్రం, రామయ్య, రాఘవయ్య గారిని చూడు. అది కదా జీవితం అంటే. ఎండ తగలదు, దుమ్మంటదు, కాలు కింద పెట్టరు. కూర్చున్న చోటే డబ్బులొచ్చి పడతాయి. నిజంగా అయింది ఎంత పెద్ద అదృష్టమో కదా. సోమయ్య, ఎవరి బతుకు వారిది, ఎవరి కష్టాలు వారివి. పైకి కనిపించే దర్జా వెనక ఏముందో మనకు తెలియదు కదా. నువ్వు ఎప్పుడు ఇంతే రామయ్య, వేదంతా మాట్లాడతావు. కష్టాలు ఏముంటాయి చెప్పు. ఆయనకు డబ్బు సమస్య లేదు, అప్పుల బాధ లేదు. మనం చూడు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మట్టితో కుస్తీ పడితే గాని 4 ముద్దలు నోట్లోకెళ్ళవు. నిన్న సావుకారి దగ్గర అప్పు కోసం వెళ్తే వాడు 10 సార్లు తిప్పించుకున్నాడు. అదే రాఘవయ్య గారికి వెళ్తే సావుకారు ఎదురెళ్ళి మరీ దండం పెడతాడు. అది కదా అదృష్టం అంటే. నిజమే సోమయ్య, డబ్బుంటే గౌరవం ఉంటుంది. కానీ అదే సర్వస్వం కాదుగా. భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కష్టపడే చేతుల్లో ఇచ్చాడు. అది కూడా అదృష్టమే కదా. ఆరోగ్యం ఉంటే ఏం లాభం రామయ్య? సుఖం లేదు కదా. రాఘవయ్య గారు రోజుకి 10 రకాల వంటలతో భోజనం చేస్తారు. పొట్టు పొరుపుల మీద పడుకుంటారు. మనకు ఆ అదృష్టం రాసి పెట్టలేదులే. నీకు నాకు ఆ రాత లేదులే రామయ్య. అలా అనుకోకు సోమయ్య. మనకు లేని అదృష్టం గురించి ఏడ్చే బదులు ఉన్నదాంతో తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. అయినా ఆయనంత సుఖంగా ఉన్నారని నీకెవరు చెప్పారు? చెప్పాలా ఏంటి? కళ్ళకు కనిపిస్తోంది కదా. ఆయన చూస్తేనే కళకళలాడుతున్నారు. నాకైతే ఆయన చూసినప్పుడల్లా దేవుడు మన పట్ల పక్షపాతం చూపించాడని అనిపిస్తోంది. రామయ్య, ఒక్కసారి ఆలోచించు. ఆయన స్థానంలో మనం ఉంటే ఎంత బాగుండేది. సరే సోమయ్య, నీ సందేహం తీరాలంటే ఒక పని చేద్దాం. రేపు రాఘవయ్య గారు ఇంట్లోనే ఉంటారుగా. మన ఇద్దరు వెళ్ళి ఆయన కలుద్దాం. ఆయన అదృష్టం మేడకున్న రహస్యమేంటో, ఆయన నిజంగా ఎంత సుఖంగా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. వస్తావా? ఏంటి, మనం రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళడమా? ఆ ద్వారంలోంచి మనల్ని లోపలికి రాణిస్తారా? ఆ కుక్కలు మనల్ని చూస్తే మొరుగుతాయి. వద్దు రామయ్య. భయపడకు సోమయ్య. రాఘవయ్య గారు గర్విష్టం కాదు, మనిషిని మనిషిలా గౌరవించేవాడే. మనం మర్యాదగా వెళ్ళి మాట్లాడితే కాదనరుగా. నీ అనుమానం తీరాలంటే ఇదే సరైన మార్గం. సోమయ్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య, సోమయ్య ఇద్దరూ రాఘవయ్య గారింటికి బయలుదేరారు. ఆ ఇల్లు ద్వారం దగ్గర కాపలదారుడు ఆపాడు. రామయ్య విషయం చెప్పి రాఘవయ్య గారిని చూడాలని కబురు పంపాడు. రాఘవయ్య గారు వారిని లోపలికి పిలిపించారు. రండి రామయ్య, రండి సోమయ్య. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. పర్లేదు బాబు గారు, కింద కూర్చుంటాం. అయ్యో, అదేం పద్ధతి సోమయ్య? మనుషులందరూ సమానమే, కూర్చోండి. బాబుగారు, మీతో కాసేపు మాట్లాడదామని వచ్చాం. మీకు తీరికుందా? నాకు తీరిక లేకపోవడం ఏంటి రామయ్య? వ్యాపారం, లెక్కలు ఎప్పుడు ఉండేవే. చెప్పండి, ఏంటి విషయం? అదేం లేదు బాబుగారు. నేను రామయ్య పొలం దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని చూస్తే మాకు చాలా ముచ్చటేసింది. మీ దర్జా, మీ వైభవం చూసి అబ్బా, నిజంగా మీరు చాలా అదృష్టవంతులని అనుకుంటున్నాం. ఎంత సంపద, ఎంత సుఖం అనుభవించడానికి మీరు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో అని. సోమయ్య మాటలకు రాఘవయ్య గారు పెద్దగా నవ్వారు.
కానీ ఆ నవ్వులో సంతోషం కంటే వ్యాధే ఎక్కువుంది. సోమయ్య, నువ్వు చూస్తున్నది నా భవంతిని, నా ఆస్తులను, నా బట్టలని. కానీ వాటి వెనుకున్న మనిషిని నువ్వు చూడ్డం లేదయ్యా. నువ్వు అనుకుంటున్నట్టు నేను నిజంగా అదృష్టవంతుడేనా? నా సుఖం ఎంత నిజమో నీకు తెలియాలి కదా. అదేంటి బాబు గారు, మీకు లేని సుఖమే ఉంది? అడిగితే ఏదైనా కాళ్ళ దగ్గరకు వస్తుంది కదా. వస్తువులు వస్తాయి సోమయ్య, కానీ ప్రశాంతత రాదు. రామయ్య, నువ్వు చెప్పు. నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళాక భోజనం చేసి పడుకుంటే ఎంతసేపటికి నిద్ర వస్తుంది? ఏముంది బాబుగారు, రోజంతా పొలంలో కష్టపడతాను కదా. ఇంటికెళ్ళి 4 ముద్దలు తిని నులక మంచం మీద వాలగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. మళ్ళీ కోడి కూసే వరకు మెలకువే రాదు. అదే నీ అదృష్టం రామయ్యా. నాకు వ్యాపారంలో ఒడిదుడుకులు, ఎక్కడ నష్టం వస్తుందో అనే భయం, ఎవరు మోసం చేస్తారు అనే ఆందోళన. ఇవి రాత్రులు నన్ను నిద్రపోనివ్వవు. ఈ చల్లని గదిలో పట్టు పరుపు మీద పడుకున్నా నా మనసు ముళ్ళకంబం మీద ఉన్నట్టే ఉంటుంది. నీకు ఆ బాధ లేదు కదా? నిజమా బాబుగారు? అంత ఆస్తున్నా మీకు నిద్ర పట్టదా? నిద్ర ఒకటే కాదు సోమయ్య, ఆహారం విషయం కూడా అంతే. సోమయ్య, నువ్వు ఈరోజు ఉదయం ఏం తిన్నావు? నేనా బాబుగారు? పొద్దున్నే రాగి సంగటి, అందులోకి ఏరుశనగ పచ్చడి, కాస్త ఉల్లిపాయ నంచుకొని కడుపు నిండా తిన్నాను. నా భోజనం ఏంటో తెలుసా? ఉప్పు లేని చప్పటి కూరలు, 2 రొట్టెలు, కొన్ని ఉడికించిన కూరగాయల ముక్కలు. నా కళ్ళ ముందు పంచభక్ష పరమాన్నాలు ఉన్నా నేను వాటిని తినలేను. ఆకలేసిన కడుపు నిండా తినలేని దౌర్భాగ్యం నాది. నువ్వు రాళ్లు తిన్నా అరించుకోగలవు. ఇప్పుడు చెప్పు, ఎవరు అదృష్టవంతులు? సోమయ్య నోట మాట రాలేదు. తినడానికి తిండున్నా తినలేని పరిస్థితి రాఘవయ్యదని తెలిసి జాలిపడ్డాడు. రామయ్య మాత్రం మౌనంగా వింటున్నాడు. అంతేకాదు సోమయ్య, నాకున్న మరో పెద్ద బాధ ఏంటో తెలుసా? ఒంటరితనం. అవును, నాకు భార్య పిల్లలున్నారు. కానీ నా పిల్లలకు నా ఆస్తి మీదున్న ప్రేమ నా మీద లేదు. వాళ్ళు పట్నంలో ఉంటారు, నెలకోసారి మాట్లాడతారు, అది డబ్బుల కోసమే. పండుగలకు రమ్మన్నారారు. నేను ఈ పెద్ద భవంతిలో ఈ గోడల మధ్య ఒంటరిగా బతుకుతున్నాను. నా చుట్టూ ఉన్న నౌకర్లు నా డబ్బు కోసం పని చేస్తారే తప్ప నా మీద ప్రేమతో కాదు. అదే మీ ఇళ్లలో చూడండి, సాయంత్రం కాగానే భార్య పిల్లలతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. మీ పిల్లలు మీకు సాయంగా పొలానికి వస్తారు. ఆ ఆనందం కోట్లు పోసినా కొనలేం కదా. నిజమే బాబుగారు, మాకు డబ్బు లేకపోయినా మనుషులున్నారు. ఆపదొస్తే ఆదుకునే 10 మంది స్నేహితులు ఉన్నారు. అదే రామయ్య, నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా అవసరం కోసమే వస్తారు. నా ఆస్తిని చూసి వస్తారే తప్ప నన్ను చూసినారు. నాకు నిజమైన స్నేహితులు లేరు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని భయం. రాత్రి పడుకుంటే దొంగలు పడతారేమోనని భయం. తలుపులన్నీ వేసినా ఆ భయమే పోదు. నీ గుడిసెకి తలుపులు కూడా సరిగుండవు, కానీ నువ్వు దర్జాగా గురక పెట్టి నిద్రపోతావు. ఎందుకంటే నీ దగ్గర దొంగలించడానికి ఏమీ లేదు. బాబుగారు, మీరు చెప్పేది వింటుంటే డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనిపిస్తోంది. ఖచ్చితంగా డబ్బు అవసరమే, కానీ అదే జీవితం కాదు. అదే మనిషికి సౌకర్యాలు ఇస్తుంది, కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. మెత్తటి పరుపు కొనగలవు, కానీ నిద్రని కొనలేవు. మందులు కొనగలవు, కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. నేను ఈ సంపదను సంపాదించడానికి నా ఆరోగ్యాన్ని, నా ప్రశాంతతను నేను త్యాగం చేశాను. బాధపడకండి బాబుగారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారాలు కొంచెం తగ్గించుకొని మనసుకు నచ్చిన పనులు చేయండి. ప్రయత్నిస్తున్నాను రామయ్య. అందుకే ఈ మధ్య గుడికెళ్ళడం, సాయంత్రం పూట తోటలో నడవడం చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంటుంది తెలుసా? మీ కళ్ళల్లో ఉన్న తేజస్సు, మీ నవ్వులో ఉన్న స్వచ్ఛత నా దగ్గర లేదు. సోమయ్య, నువ్వు నన్ను చూసి అదృష్టవంతుడివి అనుకున్నావు కదా, కానీ నిజమేంటంటే నేను మీ స్వేచ్ఛను చూసి, మీ ఆరోగ్యాన్ని చూసి మీరు అదృష్టవంతులని అనుకుంటున్నారు. ఆ మాటతో సోమయ్యకు కనువిప్పు కలిగింది. తను ఇన్నాళ్లు కేవలం పైకి కనిపించే మెరుగుళ్ళు చూసి మోసపోయానని అర్థమైంది. రామయ్య, సోమయ్య, ఈ రోజు మీరు రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. నా మనసులో మాటలు ఎవరితో చెప్పుకోలేదు. మీతో పంచుకుంటుంటే బరువు తగ్గినట్టుగా ఉంది. సరే, భోజనం చేసి వెళ్దురు గాని. వదిలేని బాబుగారు, మా ఇళ్లలో మా కోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళొస్తాం.
అవును బాబుగారు, మీ సమయం మాకిచ్చినందుకు ధన్యవాదాలు. ఆరోగ్యం జాగ్రత్త. రామయ్య సోమయ్య ఇద్దరూ రాఘవయ్య గారి దగ్గర సెలవు తీసుకుని బయటకొచ్చారు. ద్వారం దాటి వీధిలోకి రాగానే స్వచ్ఛమైన గాలి వారిని తాకింది. సోమయ్య ముఖంలో ఇందాకటి అసూయ లేదు, ఒక రకమైన తృప్తి కనిపిస్తోంది. ఏ సోమయ్య, ఇప్పుడేమంటావు? ఇంకా రాఘవయ్య గారే అదృష్టవంతులు అనుకుంటున్నావా? లేదు లేదు రామయ్యో, నాకు బుద్ధొచ్చింది. ఆయన చెప్పిన మాట విన్నాక నా బతుకు నాకెంతో గొప్పగా అనిపిస్తోంది. కడుపు నిండా తిరగలిగే శక్తి, కాంటి నిండా నిద్రపోయే మనసు, ఇవి కోట్లు పెట్టినారావని అర్థమైంది. ఆయన పాపం బంగారు పంజరంలో శిలకలంటోరు, మనం స్వేచ్ఛగా ఎగిరే పక్షులం. అదేనా సోమయ్య, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరి అదృష్టం వారిది. దేవుడు ఒకరికి డబ్బిస్తే మరొకరికి ఆరోగ్యం ఇస్తాడు, ఒకరికి అధికారం ఇస్తే మరొకరికి ఆనందం ఇస్తాడు. త్రాసులో ఎటు చూసినా ఏదో ఒక వైపు తూగుతూనే ఉంటుంది. సమపాలలో ఎవరికీ అన్నీ దొరకవు. నిజమే రామయ్య, ఈనాడు నా దగ్గర లేని దాని గురించి ఏడ్చాను. ఇకపై ఉన్నదానితో సంతోషంగా ఉంటాను. నా రాగి సంగటి, నా నొలక మంచం, ఇవే నా స్వర్గం. బాగా చెప్పావు. పద ఇంటికి వెళ్దాం, ఆకలేస్తోంది. పద పద రామయ్య, ఈరోజు మా ఆవిడ గోంగూర పచ్చడి చేసింది, వచ్చి 4 ముద్దలు తినేళ్ళు. ఇద్దరు మిత్రులు నవ్వుకుంటూ ఇంటికి నడిచారు. రాఘవయ్య గారేమో తన మేడ మీద నిలబడి వారిద్దరూ స్వేచ్ఛగా సంతోషంగా వెళ్తూ ఉండడం చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి సోమయ్య ఎప్పుడూ ఇతరులతో తన్ను పోల్చుకోవడం, తనకున్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం మొదలెట్టాడు. రాఘవయ్య గారు కూడా వ్యాపార వ్యామోహం తగ్గించుకొని ఆరోగ్యం మీద 10 మందికి సాయం చేయడం మీద దృష్టి పెట్టారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? పైకి కనిపించే ఆడంబరాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికి మాత్రమే తెలిసిన కష్టాలుంటాయి. డబ్బు హోదా ఉంటేనే అదృష్టం అనుకోవడం పొరపాటు. ఆరోగ్యం, మనశ్శాంతి, కుటుంబం, నిజమైన స్నేహితులు ఉండడమే నిజమైన అదృష్టం. పోల్చుకోవడం మానేస్తే సగం దుఃఖం తీరిపోతుంది. మనకున్న దానిలో తృప్తిని వెతుక్కోవడమే జీవిత రహస్యం. ఎవరి జీవితం వారిదే, ఎవరి అదృష్టం వారిదే.